హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు దేవి. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం శుభాకాంక్షలండి. నేనైతే మా ఇంట్లో అమ్మవారిని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. మొదటి శుక్రవారం కాబట్టి సింపుల్గా ఇలా చేసుకున్నానమాట. ఉదయాన్నే 5ంటికి లేచాను. ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపి నేను పూజ మొదలెట్టుకునేసరికి 9 అయితే అయిపోయిందండి. సో 9ంటికి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి నేను ప్రశాంతంగా కూర్చొని నాకు కావాల్సినంతసేపు నాకు వచ్చినన్ని శ్లోకాలు చదువుకొని అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. మా అబ్బాయిని బయటకు వెళ్ళి ఆవు పాలు తీసుకురమ్మంటే నాకు స్కూల్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళనని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఇంక చేసేది ఏమీ లేక ఇంట్లో ఉన్న వాటితోనే చిన్నగా నైవేద్యాలు చేసుకుని అమ్మవారికి సమర్పించుకున్నానండి. నేనైతే పెద్దగా చదువుకోలేదు, నాకైతే పెద్దగా మంత్రాలు కూడా ఏమీ రావండి. అందుకనే అమ్మవారి నామం చదువుకుంటూ పూజ చేసుకుంటాను. లేదంటే ఫోన్లో ఉంటాయి కదండి అష్టోత్తరాలు, అవి పక్కన పెట్టుకుని పూజ చేసుకుంటాను. అమ్మవారికి పూజ చేయాలంటే మనకి పెద్ద పెద్ద మంత్రాలు రావాల్సిన అవసరం లేదండి. మన మనసే ఒక వేద మంత్రం. దాన్ని మనస్ఫూర్తిగా అమ్మవారి మీద లగ్నం చేసి ఆమెకు పూజ చేస్తే ఆవిడ తప్పక సంతృప్తి చెంది మన పూజను స్వీకరిస్తుంది. సో ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్